ఒక స్టూడెంట్ 15 రోజుల్లో 20,000 సంపాదించగలడా? సో, ఈరోజైతే డే 4 అనమాట. నిన్నైతే జస్ట్ 350 వచ్చాయి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో, అందుకని చెప్పి మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయా అనమాట. ఇంకా అలా ఆర్డర్స్ అయితే తీసుకొని డెలివరీ ఇయడానికైతే స్టార్ట్ అయిపోయాను. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. ఇలా 6 గంటలకు లేచి వర్క్‌కెళ్ళడం. సో, అలా ఒక డెలివరీ తర్వాత ఒకటి అలా అన్ని డెలివరీస్ అయితే ఇచ్చేసాననమాట. ఇదైతే ఒంగోలులోని జైలు అనమాట. నా ఫ్రెండ్స్‌లో ఎవడో ఒకడు వెళ్తాడని చెప్పి నాకైతే గ్యారంటీ ఉంది. మీ ఫ్రెండ్స్‌లో ఎవడు వెళ్తాడో వాడిని కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ పెట్రోల్ బంక్‌లో కూడా అందులో ఉన్న ఖైదీలతోనే వర్క్ చేయిస్తారు. ఇంకా అలా నా లాస్ట్ ఆర్డర్ కూడా అయితే ఏసేసా అనమాట. 7:38 అయింది. ఆన్ ఆర్డర్ వేసేసా. ఇక రూమ్ కైతే వెళ్తున్నాను. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఇంకా రెడీ అయిపోయి రాకేష్ గారు నేనైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా అలా నిదానంగా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక కాలేజీలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ఇంకా ఆకలిస్తుంది కదా అని చెప్పి క్యాంటీన్కి వెళ్ళి దోశ తినేసి ఇంకా అలా ల్యాబ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. పైథాన్ ట్రైనింగ్ జరుగుతుందని. ఇంకా అలా ల్యాబ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నాం. అలా ఆఫ్టర్నూన్ క్లాసెస్ కూడా అయిపోయాయి. ఇంకా రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయా అనమాట. ఇదైతే ఒంగోలులోని గాంధీ రోడ్ అనమాట. ఎప్పుడు చూసినా రష్ గానే ఉంటది. ఇక్కడ కనిపించా అని అయితే నన్ను గుర్తుపట్టిన ఫస్ట్ అన్న అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు గుర్తుపట్టేసరికి నన్ను. నేనేమంత ఫేమస్ కాదు, బట్ నన్ను గుర్తుపట్టినందుకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ హ్యాపీనెస్ లో అయితే నేనైతే టిఫిన్ తినేసా. ఒక గారె అండ్ పొంగల్ సాంబార్ బాపూజీ కాంప్లెక్స్ లో. ఇంకా అలా నా లాస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసి రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. ఈ రోజు నా ఎర్నింగ్స్ అయితే ఇంతనమాట. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్.